తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన 2 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టంగా చేయాలని భావిస్తోంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ 2 అంశాలపైన చర్చించి వాటిని ఆమోదించనున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం, 42% రిజర్వేషన్ అమలు అంశాన్ని రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చేందుకు ఉన్న అవకాశాలు, కేంద్రంతో చర్చలు మొదలైన వాటిని కేబినెట్ భేటీలో చర్చకు తీసుకోనున్నట్లు తెలిసింది. ఇక ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందా? అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి పార్టీకి దక్కనున్న 4 సీట్లలో ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున ఇవ్వనుందా? మరో సీటును మిత్రపక్షమైన సిపిఐకి కేటాయించనుందా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. రేపు ఇండియా టుడే ఆధ్వర్యంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. మీనాక్షి నటరాజన్, బట్టి విక్రమార్క, మహేష్ గౌడ్, ఉత్తమ్లను కూడా అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని ఎమ్మెల్సీ అభ్యర్థులపై తుది చర్చలు జరపనుంది. అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీలో వీటన్నిటికీ సమాధానం దొరకనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 8 లేదా 9న అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.